హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజొచ్చేసి వీడియో ఏంటంటే, నేనొక కొత్త రెమెడీ అయితే నా ఫేస్ పైన ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీకు చూపించాలనుకుంటున్నా. కానీ చాలా బాగుందండి. నా ఫేస్ పైన చూసారా చిన్న చిన్న గుల్లల్లా ఉన్నాయి కదా! అవి అయితే రెడ్‌గా అయిపోయి ఉన్నాయన్నమాట. అయి నేను పట్టించుకోకుండా ఉంటే చాలా పెద్దగా అయిపోయి నల్ల మచ్చల్లాగా పడుతున్నాయి. దానికొక మంచి రెమెడీ అయితే నేను చూపిస్తా మీకు. ఏం లేదండి, రా మిల్క్ అంటారు కదా, పచ్చి పాలు అవి అవి ఒక 2 స్పూన్లు అయితే తీసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. చూసారుగా ఎంత చిక్కగా ఉన్నాయనేది పాలైతే. ఇంకా మనకి ఇంట్లో దొరికేవే అండి. 3 ఇంగ్రీడియెంట్స్ కూడా మనకి ఇంట్లో దొరికేవే. ఒక స్పూన్ అయితే నేను శనగపిండి వేసానండి. అందులో చిటికెడు పసుపు వేసుకున్నా నేను. ఇంకా శనగపిండి అనేది మంచిగా మనము పసుపు, శనగపిండి అనేది మంచిగా పాలల్లో అయితే ఒక క్రీమ్‌లాగా వచ్చిందాకా మనమైతే కలుపుకోవాలండి. అందులో ఉండలు లేకోకుండా మంచిగా అయితే కలుపుకోవాలి. ఒక క్రీమ్‌లాగా అది ఫామ్ అవ్వాలనమాట. ఇంకా ఏందంటే మనకి అందులో కలిపిన పాలు, పసుపు, ఇంకా శనగపిండి అనేది మన స్కిన్ పైన అయితే మంచిగా రిజల్ట్ అనేది చూపిస్తాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. ఎందుకనంటే నేను ట్రై చేశాను కాబట్టి ఇంత గట్టిగా అయితే నేను చెప్పగలుగుతున్నానండి. స్కిన్ అయితే చాలా స్మూత్‌గా, మంచిగా వైట్నింగ్‌గా, బ్రైట్నింగ్‌గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారుగా మంచి క్రీమ్‌లాగా అయితే మనకైతే తయారైపోయిందండి. ఇప్పుడైతే దీన్ని నేను మంచిగా ఫేస్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా ట్రై చేయాలండి. లేదంటే మనకి ఫేస్ పైన ఆల్రెడీ ఉన్న ఏదైనా చెమట గానీ, ఇంకా మట్టి గానీ ఏదైనా ఉంటే అది మనకి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అందుకనే మనం ఏది ఫేస్ పైన అప్లై చేసుకోవాలన్నా గానీ దానికి ముందు మనం కంపల్సరీగా ఫేస్ అయితే క్లీన్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే రెడీ చేసేసుకున్న ప్యాక్‌ని అయితే ఫేస్ పైన వేసేసుకుందాం.
అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 10 ఆర్ 15 మినిట్స్ మంచిగా ఆరిపోనివ్వండి. మొత్తం ఆరిపోయిన తర్వాతకి ఇలా గట్టి పడిపోతుందండి. ఇట్లా ముట్టుకుంటే మనకి ఇట్లా గట్టిగా అయిపోయిద్దనమాట. ఇట్లా పగిలిపోయినట్టు కూడా అయిద్దనమాట ప్యాక్ అనేది. ఇంకా తర్వాత మనం ఒక కర్చీప్ అనేది మంచిగా తడుపుకొని దాంతోటి మొత్తం నానేలాగా ఫేస్ పైన ఇట్లా అద్దుకోవాలండి. ఎందుకంటే గట్టిగా ఉన్నప్పుడు దాన్ని అట్లా తుడవద్దు కదా. అందుకని కొంచెం మెత్తబడేలాగా దాన్నంతా తుడుచుకోవాలి మంచిగా. చూడండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ఫేస్ పైన ఉండే చిన్న చిన్న రింకిల్స్ ఇంకా ట్యాను మొత్తం చాలా బాగా రిమూవ్ అయిపోతాయండి. చాలా గ్లోయింగ్ స్కిన్గా మీ స్కిన్ మీకే ఆశ్చర్యం కలిగించేలాగా ఉంటుంది. నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి. అందుకనే ఇంత బాగా చెప్తున్నా నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ స్కిన్ పైన ఇది ఎలా వర్క్ అయ్యింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. చూసారు కదండి నా స్కిన్ ఎంత గ్లోయింగ్గా ఉందో. నాకైతే చాలా స్మూత్గా అయితే అనిపించిందండి. సో బ్యూటిఫుల్ అయితే అనిపిస్తుంది నాకు. నా ఫేస్ నాకే చాలా బాగా నచ్చిందండి ప్యాక్ తర్వాత. ఇంకా నేను హ్యాండ్స్ పైన కూడా అప్లై చేసుకున్నాను అనమాట. అది కూడా క్లీన్ చేసుకున్నాను. చూడండి ఒకసారి, చాలా స్మూత్గా అయితే ఉంది నా స్కిన్. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.